వెల్కమ్ టు రుచి చూడు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. బెండకాయ, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, పల్లీల పొడి, గరం మసాలా, కారం, ఆయిల్. సో బెండకాయ ఫ్రై మసాలా ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ తెలుసుకుందాము. అదే ఇదేంటి పొడి చేశారా? పల్లీల పొడి అండి. పల్లీల పొడి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ఇదేం డీప్ ఫ్రై ఏమన్నా వస్తుందా? మామూలు ఫ్రై? మామూలు ఫ్రైనా? ఓకే. పోపు దినుసులు వేయాలా ఫస్ట్? ఉల్లిపాయలు వేసానండి. ఓకే. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఓకే. పచ్చిమిర్చి. ఓకే. ఫస్ట్ పోపు దినుసులు వేసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేయాలా? ఓకే. సో బెండకాయలు ఇప్పుడు బాగా ఫ్రై అయిపోవాలి, అది కూడా డ్రై అయ్యేంత వరకునా? అవునండి. ఓకే. సాల్ట్. ఓకే. ఫ్రై అయ్యింది కదా, కొంచెం యాడ్ చేయాలి అది? అవునండి. కొబ్బరి పొడి వేస్తున్నాను. ఓకే. పల్లీల పొడి కూడా వేస్తాను. ఓకే. జనరల్గా అయితే ఇది దేంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది? అన్నంలో బాగుంటుంది. అన్నంలో బాగుంటుందా? కారం వేస్తున్నాడు. ఓకే. గరం మసాలా వేస్తున్నాడు. ఓకే. ఇది ఇంకా ఫైనలా? అవునండి. కొత్తిమీర వేస్తే అయిపోతుంది. సో సింపుల్గానే చాలా యాడ్ చేసేసారు ఇందులో. మొత్తానికి ఫ్రై చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. సో రెడీ అయిపోయినట్లేనా? స్టవ్ ఆఫ్ చేసి కదా. సర్వింగ్ బౌల్ తీసానండి. గార్నిష్ చేసి టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి. వేడివేడిగా చాలా స్పైసీగా బెండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. స్పైసీగా లైక్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఎలా అయినా లైక్ చేస్తారు దీన్ని. స్మెల్స్ కూడా చాలా ఘాటుగా అదిరిపోతున్నాయి. టేస్ట్ చెప్తాను ఎలా ఉందా. చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం పుల్లగా కూడా అనిపిస్తుంది కొద్దిగా. అండ్ మిగతా అంతా కూడా చాలా స్పైసీగా ఉంది. చాలా బాగుంది, టేస్టీగా. ఇంకా బాగా డీప్ ఫ్రై లాగా కూడా చేసుకుంటే కొంచెం ఇంకా క్రిస్పీగా కావాలంటే అలా కూడా చేసుకుని తినచ్చు. ఇలా అయితే కూడా చాలా బాగుంది. రైస్లోకి బాగుంటుంది. ఈవెన్ చపాతీ అలాంటి వాటిలో కూడా లైక్ చేస్తారు కాబట్టి కొంతమంది అలా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఓకే రాధిక గారు, బాగుందండి ఫ్రై. చాలా త్వరగానే అయిపోయింది నిజానికి ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరి ఇలాంటి కొత్త రెసిపీస్ని మీరు మాకు ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.